గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో కర్కాటక రాశిలో ఒక నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో అంటే 2024 నుండి 2025 వరకు ఈ మధ్య కాలంలో ఎలా ఉండబోతుందో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ నెలలు బాగా కలిసి వస్తాయి, ఏ నెలల్లో చెడు ఫలితాలు ఉంటాయన్న అంశం పైన చాలా క్లియర్గా షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు. ముందుగా మీ వృత్తి జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు 2023 సంవత్సరం నుంచి మీ వృత్తి జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి, ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. మీరు విదేశాల నుండి కానీ లేదా ఇతర ప్రదేశాల నుండి, సుదూర ప్రాంతాల నుండి మంచి కెరీర్ అవకాశాలను కూడా పొందగలుగుతారు అని చెప్పవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఇదంతా కూడా నిరుద్యోగులకు కూడా వర్తిస్తుందండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి కర్కాటక రాశిలో జన్మించిన ఆశ్లేష నక్షత్ర జాతకులకు 2024 సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. డబ్బు రూపంలో అనేక ప్రయోజనాలను పొందగలుగుతారు. డబ్బుని ఆదా చేస్తారు కూడా. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా 2024 సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు వరకు ఈ సమయంలో కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్ర జాతకులు మరింత విశ్వాసాన్ని పొందగలుగుతారు. అంటే ఈ సమయంలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారండి. ఎప్పటి నుండో కొనసాగుతున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించటం కానీ, తెలివిగా పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను పొందటం కానీ, డబ్బు సంపాదించటమే ధ్యేయంగా పనిచేయటం కానీ, విద్యార్థులైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాయటం కానీ, హుషారుగా ఉండటం కానీ, అందరికంటే ముందుండటం, బాగా ధనాన్ని సంపాదించటం జరుగుతుంది. శుభవార్తలన్నీ కూడా సెప్టెంబర్ 23వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు వరకు. ఇది తక్కువ సమయం అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మీకు శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. బాగా లాభాలను పొందగలుగుతారు. ఏదో ఒక కారణం చేత మీరు ఏ వృత్తిలో స్థిరపడ్డా సరే, మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఈ కొద్ది సమయంలో మంచి శుభవార్తలను అయితే వినగలుగుతారు. పోటీదారుల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు అని నిరూపించబడుతుంది. ఈ 2024 సంవత్సరంలో వ్యక్తిగత జీవితం నుండి బాగా సంతృప్తిని పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో కూడా మంచి అనుబంధాన్ని ఆస్వాదించగలుగుతారు. ఇతరులు ఎన్ని రకాలుగా అడ్డం పడాలి అని చూసినా ఏమీ పట్టించుకోకుండా విజయాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా 2024 సంవత్సరం మే మాసం తర్వాత మాత్రమే బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థానం కారణంగా ఆశ్లేష నక్షత్ర జాతకులు తెలివిగా, శాంతంగా ఉంటూ నిర్ణయాలను తీసుకోవటం జరుగుతుంది. డబ్బు సంపాదించటమే కాకుండా భవిష్యత్తు తరాలకి ఉపయోగపడాలి అనే ఆలోచనలతో ఉంటూ భూమి లేదా ఇతర ముఖ్యమైన వాటిపైన పెట్టుబడులు పెడతారు. మార్చ్ మాసంలో మాత్రం ఉద్యోగస్తులు కాస్త కఠినమైనటువంటి సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులతో కానీ, మేనేజ్మెంట్తో కానీ అభిప్రాయ భేదాలు రావటం, ఆ కారణంగా మీరు ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగంలో చేరటం జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి, మార్చి ఈ 2 మాసాలలో కూడా కర్కాటక రాశిలో జన్మించిన ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు, కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే వెతుకుతున్నారో వారికి కూడా ఈ సంవత్సర ప్రారంభంలో అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అయితే పరిస్థితులన్నీ కూడా దాదాపు జూన్ మాసం మొదటి నుండి మారతాయి.
మీరు సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో కూడా సహనంగా ఉంటారు. ఈ సంవత్సరంలో మీ ఏకాగ్రతే మీకు సహాయం చేస్తుంది. సరైన సమయంలో ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. మీలో సహజంగానే ఉండే ఈ లక్షణాలు అనేవి మంచి ఫలితాలను సాధించటంలో ఈ సంవత్సరంలో మీకు ఎంతో సహాయపడతాయి. వ్యాపారం చేస్తున్న ఆశ్లేష నక్షత్ర జాతకులు కూడా ఈ సంవత్సరం మొదట్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. కానీ ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విద్యార్థులైనా సరే స్టార్టింగ్లో మీకు ఎలాంటి రిజల్ట్స్ అయితే ఉంటాయో, స్టార్టింగ్లో మీకు ఎలాంటి ప్రతిఫలాలు అయితే ఉంటాయో ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది అని భయపడవద్దండి. ఏప్రిల్ మాసం తర్వాత ఖచ్చితంగా చెప్పాలి అంటే జూన్ ప్రారంభం నుండి మాత్రం ఖచ్చితంగా మీరు చేస్తున్న పనికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అయితే ఈ సంవత్సరంలోని మొదట్లో మాత్రం ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండదండి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సంవత్సరం స్టార్టింగ్లో మీరు పడిన కష్టానికి సరిగ్గా ప్రతిఫలం లభించదు. కాబట్టి దానివల్ల కోపానికి, ఆవేశానికి గురవుతారు, నిరుత్సాహపడతారు. ఆ నిరుత్సాహంతో వచ్చిన కోపాన్ని ఇతరుల పైన చూపిస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరంలోని స్టార్టింగ్లో గ్రహాల పొజిషన్ బట్టి చూసుకున్నట్లయితే మీలో ఏదో తెలియని భయం ఉంటుంది. సరైన నిర్ణయాన్ని తీసుకుంటున్నానా లేదా అన్న ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. సరిగ్గా ఒక నిర్ణయం పైన ఉండలేకపోతారు. అలాగే కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కొంతమంది ఇప్పటికే విదేశాలకు వెళ్ళినట్లయితే, అక్కడ ఉద్యోగాలు లభించినట్లయితే మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చేద్దామా అన్న ఆలోచనలు కూడా ఈ సంవత్సరం స్టార్టింగ్లో మీ మైండ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు పూర్వీకుల సంపద ద్వారా మే మాసం తర్వాత నుండి ఆర్థిక లాభాలను పొందగలుగుతారు. కుటుంబ ఆదాయంలో కూడా పెరుగుదల ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, ఇతర సంబంధిత పెట్టుబడుల నుండి అయితే నష్టం అయితే ఖచ్చితంగా కనబడుతుందండి. ఊహాగానాల ద్వారా పెట్టుబడులు పెట్టడం మాత్రం అస్సలు మంచిది కాదు. దురదృష్టమే ఎక్కువగా తగులుతుంది ఈ సంవత్సరంలో. కాబట్టి ఊహాగానాల ద్వారా ఎటువంటి విషయంలోనూ పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. కాదు అని పెట్టుబడి పెడితే ఇక మీ ఇష్టం. అలాగే 2024 సంవత్సరంలో దేవాలయాలకు, ఇతర మతపరమైన విషయాల కోసం కొంత డబ్బుని విరాళంగా అందజేస్తారు. అలాగే ఆశ్లేష నక్షత్ర జాతకులలో కొంతమంది శ్రీ క్రోధినామ సంవత్సరంలో పాత వాహనాన్ని విక్రయించి పెద్ద వాహనం, మంచి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి ఎన్ని అనుకూలించినప్పటికీ కూడా తెలియని రంగాలలో, తెలియని విషయాల్లో ఊహాగానాల ద్వారా పెట్టుబడులు పెట్టడం మాత్రం మానుకోండి. చాలా భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, మీ కుటుంబ సభ్యులకు తెలిసిన వ్యక్తినే మీరు ఈ సంవత్సరంలో వివాహం చేసుకునే అవకాశాలు దాదాపు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆస్తికి సంబంధించిన సమస్యలు కానీ, పాత సమస్యలను పరిష్కరించడానికి చట్టపరమైన మార్గాలను ఎంచుకుంటారు. అంటే మీకు గతంలో ఏదైనా ఆస్తి సమస్యలు ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో ధైర్యం చేసి కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కోర్టు మెట్లను తొక్కటమే కాకుండా నిర్దోషిగా రుజువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే తీర్పు అనేది మీ వైపే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పైన అసూయపడే స్నేహితులు, కుటుంబ సభ్యుల వల్ల శృంగార విషయంలోనూ, వైవాహిక జీవితం విషయంలో కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువుల వివాదాల్లో మాత్రం మీ అభిప్రాయాలు చెప్పకపోవటమే మంచిది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఒకవేళ మీ బంధువర్గంలో ఉన్న 2-3 మనుషులు ఎవరైనా గొడవ పడ్డారనుకోండి, వారి మధ్య ఏమైనా తేడాలు వచ్చి మీకు ఆ విషయాల గురించి చెప్తున్నారనుకోండి, వాళ్ళు చెప్పేటప్పుడు ఎవ్వరికీ సపోర్ట్ చేసేలాగా మాట్లాడకపోవటమే మంచిది. ఎందుకంటే మీరు మధ్యలో మీ అభిప్రాయం కనుక చెప్పినట్లయితే ఆ ఇష్యూ అనేది మీ మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పిన అభిప్రాయాన్ని, మీరు మాట్లాడిన ఆ మాటను ఆ నోటా ఈ నోటా విని మీ పైన కోపాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్త కారణంగా శారీరక గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఇలాంటి సందర్భాలు అనేవి జూన్ 2వ వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు కానీ, కంటికి సంబంధించిన సమస్యలు కానీ, గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు భయాన్ని కలిగిస్తాయి. మీ జీవిత భాగస్వామి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. వారికి మీ సేవలు అవసరం అవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కనబడుతున్నాయి. వలసకు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, అంటే సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాన్ని చేసుకోవటమో, వ్యాపారాన్ని చేసుకోవటమో, చదువుకోవటం లాంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు మాత్రం ఈ సంవత్సరంలో పురోగతిని సాధిస్తారు. ప్రయాణంలో కొంతమంది మంచి మనుషులు పరిచయం అవుతారు. వారితో స్నేహాన్ని పెంచుకుంటారు. స్నేహాన్ని పెంచుకోవటమే కాకుండా వారు మీ జీవితంలో ఎంతో సహాయపడతారు. విద్యార్థులు ఈ సంవత్సరంలో జాబ్ ఓరియంటెడ్ కోర్సుల్లో చేరతారు. ఉన్నత చదువులకు సంబంధించిన విషయాల్లో ఈ సంవత్సరం మొదట్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా జూన్ మాసం తర్వాత నుండి అటువంటి విషయాల్లో మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. అలాగే మీ బంధువర్గంలో వారి వల్ల, మీ స్నేహితుల మాటల వల్ల మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కానీ మంచి అవగాహన ద్వారా మీ వైవాహిక జీవితంలో ముఖ్యమైన సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి వివాహ వయసు కనుక వచ్చినట్లయితే 2024 సంవత్సరం ఆగస్టు మాసం తర్వాత వివాహం నిశ్చయించబడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మీ దూరపు బంధువర్గానికి తెలిసిన మనిషితోనే వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. అనుకూలంగా ఉంటుంది. వివాహ సమస్యల కారణంగా విడివిడిగా జీవిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి ఉండటానికి నిర్ణయించుకుంటారు. వైవాహిక జీవితం మాత్రం సాధారణంగా ఉంటుంది. పెద్ద పెద్ద సమస్యలు అయితే ఉండవులేండి. అయితే ఈ సంవత్సరం మొదట్లో ఇతర వ్యక్తుల వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే బంధువర్గంలో ఉన్న వారి మాటల వల్ల, స్నేహితుల మాటల వల్ల మీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. మీరు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కానీ లక్ అయితే పెద్దగా ఫేవర్ చేయదండి. ఈ ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో షార్ట్గా, సింపుల్గా చెప్తాను. ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి అది తిరిగి రాని పరిస్థితులు కనుక ఉన్నట్లయితే, అంటే మీరు ఎవరికైనా రుణం ఇచ్చి వారు మీకు తిరిగి చెల్లించలేనట్లయితే, మొండి బకాయిలు కనుక ఉన్నట్లయితే ఈ 2024 సంవత్సరంలో ఆ డబ్బుని మీరు తిరిగి పొందుతారు. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను పొందగలుగుతారు. ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో ఎవరైతే జన్మించారో ఈ పాదంలో జన్మించిన వ్యక్తులు 2024 సంవత్సరంలో చివరి క్షణంలో తప్పును గ్రహిస్తారు. దానివల్ల ఇబ్బందులను, నష్టాన్ని నివారిస్తారు. అంటే చివరి క్షణంలో మంచి ఆలోచనలు చేసి నష్టం నుండి, కష్టాల ఊబిలోకి వెళ్లకుండా బయటపడగలుగుతారు. ఈ 2వ పాదంలో జన్మించిన వారు నీటికి సంబంధించిన విషయాల ద్వారా ఈ సంవత్సరంలో భారీ లాభాలను పొందబోతున్నారు. ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వారికి విదేశాలలో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే 3వ పాదంలో జన్మించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే మీ పిల్లలు మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తారు. వారి యొక్క ప్రవర్తన అనేది 2024 సంవత్సరంలో బాగా మంచిగా మారుతుంది. ఆశ్లేష నక్షత్రంలోని ఆఖరి పాదమైన 4వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు చెడు అలవాట్లకు మాత్రం బానిస కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో చెడు అలవాట్ల వల్లే అనారోగ్య సమస్యలను కొని తెచ్చిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఎవరికైతే గతంలో సహాయం చేశారో లేదా ఈ సంవత్సరంలో సహాయం చేస్తారో వారి నుండి మీరు తిరిగి లాభాలను పొందగలుగుతారు. మళ్ళీ మీకు వారు సహాయం చేసే అవకాశాలు, మీ పైన అభిమానం పెంచుకోవటం మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వారి అభిమానానికి సంతోషిస్తారు. ఈ 2024 సంవత్సరంలోని 12 నెలల్లో ఏ నెలలు మీకు అనుకూలంగా ఉంటాయంటే ఫిబ్రవరి,
ఏప్రిల్, జూన్, అక్టోబర్ ఈ మాసాలు మీకు బాగా అనుకూలించే మాసాలు. జనవరి, మార్చ్, డిసెంబర్, ఆగస్ట్ ఈ మాసాలు మీకు పెద్దగా అనుకూలించవండి. మే, జూలై, సెప్టెంబర్, నవంబర్ ఈ మాసాలలో మీకు యావరేజ్గా ఉంటుంది. అంటే పెద్దగా లాభము ఉండదు, పెద్దగా నష్టం కూడా ఉండదు, యావరేజ్గా ఉంటుంది కాలం. ఇవి ఆశ్లేష నక్షత్ర 2024 సంవత్సర ఫలితాలు. అలాగే మన ఛానల్లో కర్కాటక రాశికి సంబంధించి 2024 సంవత్సరంలో వాహన యోగం ఎప్పుడుంది, స్థిరాస్తి యోగం ఎప్పుడుంది, వృత్తి, విద్య అన్ని విషయాలకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగింది. దయచేసి దానిని కూడా వీక్షించండి.